నమస్తే సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ నీ ముందు ఒక దీపాన్ని, వెలిగే దీపాన్ని, కొంత పసుపుని ఉంచాను తల్లి. నీ మనసులో ఒకటి అనుకొని, అంటే ఒక విషయాన్ని నువ్వు ఏదైతే అనుకోవాలని అనుకుంటున్నావో ఆ విషయాన్ని అనుకొని ఈ రెండిటిలో ఈ రెండు వస్తువులలో ఏదైనా ఒక వస్తువుని తాకి చూడు, నీకు వచ్చే శుభవార్త ఏంటో తెలుసుకో అని చెప్పి ఈరోజు మనకి ఒక విషయాన్ని తెలియజేస్తున్నారండి. అంటే బాబా ఏం చెప్పబోతున్నారు అనేది తెలుసుకుందాము. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా బాబా అన్నట్టుగా అండి, బాబా ఈరోజు మన ముందుకి వెలిగే దీపాన్ని, ప్రకాశవంతమైన ఒక దీపాన్ని, పసుపుని మన ముందు ఉంచారండి. ఈ రెండిట్లో మీరు ఒక విషయాన్ని మనసులో అనుకొని ఒకటి తాకండి ఫ్రెండ్స్. దీపాన్ని కానీ పసుపుని కానీ. బాబా ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి ఒక శుభవార్త వస్తుంది అనేది మనం తెలుసుకుందాము. ఇంకా ఏంటి ఫ్రెండ్స్ అనుకున్నారా? ఇంకా దీపాన్ని, అంటే వెలిగే దీపాన్ని ఎవరైతే కనుక తాకారో దాని ద్వారా, ఆ దీపం ద్వారా బాబా మనకి ఇచ్చే సందేశం ఏంటి, ఆ శుభవార్త ఏంటి అనేది తెలుసుకుందామండి. ఎవరైతే ఈ దీపాన్ని తాకారో వాళ్ళు కొన్ని రోజులుగా అండి రోజు కూడా దీపాన్ని వెలిగిస్తూ ఉంటారండి. ఇంట్లో రోజు దీపారాధన చేసుకుంటూ ఉండేవాళ్ళే కొన్ని రోజులుగా అండి బాబా మీద ఒక చిన్న కోపం అండి. కోపం అనే కంటే ఒక మనసులో ఏదో కొంత విరక్తి. బాబా నేను ఇన్ని పూజలు చేస్తున్నానే, రోజు కూడా నీకు దీపారాధన చేస్తున్నాను బాబా, కానీ నా కోరిక నేను ఒకటి అనుకుంటున్నాను మనసులో, ఆ కోరిక ఇంతవరకు కూడా తీరలేదు బాబా, ఎందుకు బాబా నాకు ఇలా జరుగుతుంది అని చెప్పి కొంత కోపంలో బాబా గుడికి వెళ్ళలేకపోవటం కానివ్వండి, లేదంటే కనుక బాబాకి ఒక దీపారాధన చేయలేకపోవటం కానివ్వండి, ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళే ఉంటారండి ఈ దీపారాధన ఎవరైతే కనుక తాకారో. అందుకు బాబా ఇచ్చే సమాధానం అండి, నిజంగా మనం దీపాన్ని వెలిగిస్తూ ఉంటాం, దీపారాధన ఇంట్లో చేస్తూ ఉంటాం, రోజు చేస్తూ ఉంటాం. ఎందుకోసం మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ, మనకు ఒక ఉత్సాహం అనేది కలుగుతుందండి. ఒక దీపాన్ని వెలిగించి చూడండి, మన ఇంట్లో ఎన్ని బ్రైట్గా ఉండే లైట్లు వేసినా కూడా ఆ వెలిగించే దీపం ద్వారా వచ్చే ఒక సంతోషం అనేది, అంత ఖర్చు పెట్టి మనం డెకరేషన్ చేసుకొని ఇంట్లో ఇంటీరియర్ చేసే లైట్ల ద్వారా రాని సంతోషం మనకి ఒకే ఒక దీపారాధన ద్వారా వస్తుందండి. అంత సంతోషంగా మనం ఉండగలుగుతున్నాం. దానికే మనం ఎన్నోసార్లు బాబాకి ధన్యవాదములు తెలియచేయాలి. ఎందువల్ల అలాంటి దీపారాధన చేయడం అనేది కూడా అందరి వల్ల సాధ్యం కాదండి. ఇప్పుడు అనుకోగానే అందరము చేయలేం. దీపారాధన నేను చేయాలి ఈరోజు అని అనుకుంటే ఆ రోజు ఏదో ఒక ఆటంకం వస్తుంది. రోజు చేసుకునే వాళ్ళకి కూడా మధ్య మధ్యలో ఏదో ఒక రోజు చేయలేకపోతూ ఉంటాం, దీపారాధన వెలిగించలేకపోతూ ఉంటాం. ఆ రోజు బాధపడతాం, అయ్యో దీపారాధన ఈరోజు చేయలేకపోయామే అని. అలాంటి అవకాశం అనేది అందరికీ రాదు. ఈరోజు మన ఇంట్లో దీపారాధన వెలిగిస్తున్నాము, దేవుడికి పూజ చేసుకుంటున్నాము అని అంటే ఆ భగవంతుడు ఇచ్చిన ఆశీర్వాదం, దాని ద్వారా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు వస్తుంది. చాలా హ్యాపీగా ఉండగలుగుతున్నాం. కానీ మనసులో ఒక కోరిక, విరక్తి అనేది ఉన్నప్పుడు బాబా మీద కొంత కోపం అనేది వస్తుంది. బాబాని మనం చక్కగా, మనకి ఆ రైట్స్ అనేవి ఉన్నాయి, బాబా మీద కోపడతాము, బాబాని అడుగుతూ ఉంటాము. అది జరగనప్పుడు మనం కోపంలో బాబా గుడికి వెళ్లకుండా కొన్ని ఒక 2-3 వారాలుగా వెళ్ళని వాళ్ళు కానీ, ఇంట్లో దీపారాధన చేయని వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి. అలా నువ్వు ఉండాల్సిన అవసరం లేదు తల్లి. నీ కోరిక అనేది నీ దగ్గరికి వచ్చే సమయానికి నేను నీకు పెట్టే పరీక్ష మాత్రమే ఇది. నువ్వు ఇలాంటి సమయంలో కూడా నువ్వు నీ బాబా దగ్గర దీపారాధన చేయటము, ఒక నైవేద్యం చేసి పెట్టడము, ఒక గుడికి వెళ్ళడము, ఏది కూడా నెగ్లెక్ట్ చేయకుండా, బాబా నువ్వు ఉన్నావు, కొంత సమయం తీసుకున్నా కూడా నా కోరికను తీరుస్తావు బాబా అనే నమ్మకంతో నువ్వు నా దగ్గరికి వస్తావా లేదా అని చెప్పి నేను నీకు కొంత పరీక్ష పెడుతున్నానే, కానీ ఆ కోరికని నీకు తగిన సమయానికి నీకు అందజేస్తాను తల్లి. ఇది నీకు ఇచ్చే సమయం అనేది మాత్రమే కొంచెం లేట్ అవుతుంది, కానీ నీ కోరిక అనేది ఖచ్చితంగా తీరుస్తాను తల్లి. నీ ఓపిక, నమ్మకం అనేది ఎంతవరకు నిజం అనేది నీకు పరీక్ష పెట్టడం కోసమే ఈ సమయం అనేది తీసుకున్నాను తల్లి. అందువల్ల ఇప్పుడు నువ్వు కొంత కోపంలో ఇలా ఉన్నా కూడా, అంటే దీపారాధన చేయకుండా సరేలే రేపు చేసుకుందాంలే, ఈరోజు మనసు అనేది ఏమీ బాగోలేదని కూర్చున్నావు, కానీ అలా అంతా నువ్వు దిగులు పడాల్సిన అవసరం అనేది అస్సలు లేదు. ఒక్కసారి నువ్వు లేచి ఎప్పటిలాగానే, ముందులాగానే ఏది జరిగినా సరే, నీకు మంచి జరిగినా చెడు జరిగినా ఇంట్లో దీపారాధన వెలిగించడం మాత్రం అస్సలు మానేయొద్దు తల్లి అని చెప్పి బాబా మనకి ఈ సందేశం ద్వారా తెలియజేస్తున్నారండి. అప్పుడు నువ్వు కోరుకున్న కోరిక
ఆటోమేటిక్గా నీ దగ్గరికి వస్తుంది. ఏదైతే ఇప్పుడు మనసులో మనం ఒక కోరికను అనుకోమన్నారు కదా బాబా, అనుకోమన్న తర్వాత అనుకున్నాం కదా, అంటే మనం ఆల్రెడీ కూడా అనుకుని ఉంటాం మనసులో, ఆ కోరిక ఖచ్చితంగా తీరుతుంది అని చెప్పి ఈ దీపారాధన ఎవరైతే తాకారో వాళ్ళకి బాబా తెలియజేసే సందేశం అండి. ఇంకా పసుపుని ఎవరైతే తాకారో వాళ్ళకి బాబా ఏమని చెబుతున్నారు అని అంటే, పసుపు దేన్ని సూచిస్తుందండి? ఒక శుభ విషయాలని, అంటే సంతోషాన్ని, ఇంట్లో శుభకార్యాలకు గుర్తుగా పసుపుని మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. ఇంట్లో పెళ్ళిళ్ళు కానీ, ఇంట్లో ఏదైనా శ్రీమంతాలు కానీ, గృహప్రవేశం కానీ, పండగల్లాగా ఏ పండగ జరిగినా మన పసుపు లేకుండా దేన్ని కూడా మనం పనిని స్టార్ట్ చేయము. అలాగే ఈ పసుపు అనే విషయం కూడా నిజంగా చాలామంది అండి, ఇప్పుడు రాబోయే వరలక్ష్మి వ్రతం వస్తుంది మనకి. అలాంటి వరలక్ష్మి వ్రతం సమయంలో కూడా మీరు ఇంతకుముందు మీకు కొంతమందికి అక్క మాకు నోములు లేవక్క, మేము నోములు చేయట్లేదు, మేము ఇలా చేయొచ్చా చేయకూడదా అని కొంతమంది చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది వరలక్ష్మి నోము లేదు కాబట్టి కొంతమంది ముత్తైదువుల్ని పిలిచి వాళ్ళకి జాకెట్ ముక్క పెట్టడం కానీ, పసుపు కుంకుమని గాజులు ఇవన్నీ కూడా సెట్గా మనం ఇస్తూ ఉంటాం. వాళ్ళ కాళ్ళకి పసుపు రాయడం అనేది చాలా మంచిదండి. అలాగా ముత్తైదువుల్ని పిలిచి, నీకు ఇంతకుముందు అలవాటు ఉన్నా లేకపోయినా సరే ఈసారి నుంచి ఈ పసుపుతో చేసే కార్యక్రమాలన్నీ కూడా నువ్వు ఇంకా అమల్లోకి తీసుకురావడం అనేది చాలా మంచిది. ఇంట్లో పసుపు అనేది మనం ఎంతగా ఉపయోగిస్తామో అంత మంచిదండి. ఒక పసుపు వాటర్లో కలిపి, ఒక నీళ్ళల్లో కలిపి ఇంట్లో చల్లటం, వారానికి ఒక్కసారి కానీ, ఒకసారో 2 సార్లు మనం ఆ పసుపు నీళ్ళని ఇంట్లో చల్లటం కానీ, లేదంటే కనుక ఇంట్లో మనం వంటకాల్లో కూడా అండి, వంటల్లో కూడా పసుపు అనేది ఎక్కువగా వాడితే కనుక నిజంగా మనకి అదొక యాంటీబయాటిక్ అని చెప్తున్నారు. ఆరోగ్యపరంగా చాలా మంచిది. అలాంటి పసుపు మన వంటల్లో వాడటం, ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవడం. చాలామంది అండి ఎక్కడికైనా బయటికి వెళ్ళొస్తే కనుక పసుపు నీళ్లు చల్లుకోమని చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు. అలా పసుపు అనేది ఎక్కువగా వాడడం. అంతేకాకుండా ఇంటి గుమ్మం ఉందండి, మనం నీళ్లు కల్లాపు చల్లేటప్పుడు కూడా మామూలుగా ఒట్టి నీళ్లు చల్లుతూ ఉంటారు. అలా కాకుండా ఆ నీళ్ళల్లో పసుపు చల్లి ఆ గుమ్మం ముందు చల్లితే కనుక చాలా మంచిది. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం కానీ, పండగలు పబ్బాలు వచ్చినప్పుడు ఎవరైనా ముత్తైదులు పిలిచి ఒక 3 5 అలా పిలిచి వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద అనేది చేసి పసుపు కుంకుమలతో కనుక మనం చేయగలిగితే చాలా మంచిది తల్లి. నువ్వు ఇంట్లో శుభకార్యం ఏదైతే కనుక జరగాలని అనుకుంటున్నావో, నీ కొడుకు పెళ్ళి కానీ, నీ కూతురు పెళ్ళిళ్ళు కానీ, వాళ్ళకి సంతానం గురించి కానీ, ఏదైతే ఒక శుభకార్యం కోసం నువ్వు ఎదురు చూస్తూ ఈ పసుపుని తాకావో అలాంటి ఒక శుభకార్యం అనేది నీకు త్వరలోనే జరగబోతుంది తల్లి. ఇలాంటి విషయాలని నువ్వు ఇంకా కూడా మనం చేయగలిగితే ఇంట్లో చాలా మంచిది అని తెలియజేస్తున్నారండి. ఇంకా ఈ పసుపుని తాకిన వాళ్ళకి బాబా ఇచ్చే సందేశం అండి ఇది. ఇంకా ఎవరు ఏదైతే కనుక మీరు అనుకున్నారో, మీకు అనుకున్నట్టుగా బాబా మీకు సందేశాన్ని కరెక్ట్గా ఇచ్చారా లేదా అనేది కూడా నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఒక నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నానండి. ఇంకా చాలామంది కూడా వీడియో చూస్తున్నారండి. ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నారు. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు రెగ్యులర్గా మనకి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయగానే మీకు హైప్ అనే కింద పాయింట్స్ వస్తూ ఉంటాయండి. అవి కూడా మీరు ఇవ్వగలిగితే నాకు ఇంకా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మళ్ళీ మంచి ఇంకోళ్ళు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. సాయిరామ్.